హలో అండి. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలం మన దేశాన్ని పట్టిపీడిస్తున్న బెట్టింగ్ యాప్స్ అనే ఒక మహమ్మారి గురించి మనకి డీటెయిల్‌గా చెప్పడానికి అండ్ దానివల్ల యువత ఎలా ఎఫెక్ట్ అవుతుందో ప్రాబ్లమ్స్ అప్డేట్ చేయడానికి మన ముందున్నారు బీఆర్‌కే న్యూస్ నుంచి ఇన్పుట్ రైటర్ విక్రాంత్ గారు. హలో అండి. హలో అమ్మా. సార్ ఇది అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనే ప్రాసెస్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యువతకి చాలా ఎఫెక్టబుల్‌గా ఉంది సార్. దాని గురించి మీరు జనరల్‌గా బెట్టింగ్ యాప్స్ అనేది ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. సో, ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా ఉంటదంటే, మనము ప్లే స్టోర్‌లోకెళ్ళిపోయి మనకు వాళ్ళు అంటే జనరల్లీ యాప్ స్టోర్‌లోకెళ్ళక ముందు మనకు ఆన్‌లైన్‌లో యాడ్స్ ఇస్తా ఉంటారు. ఈ యాప్‌లో ఇట్లా ప్లే చేయాలి, ఇట్లా ఆడుకోవాలి, ఇట్లా ఆడితే మీకింత డబ్బులొస్తాయని వాళ్ళు ఒక ఎర్ర చూపిచ్చేసేసి దాన్ని ప్లే స్టోర్‌లోకి రీడైరెక్ట్ చేస్తారు. ప్లే స్టోర్‌లోకి రీడైరెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం ప్లే స్టోర్‌లోకెళ్ళి యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఏమవుతదంటే, అది మన డీటెయిల్స్ మొత్తం అడుగుతది. అంటే మన పేరేంటి, మన మెయిల్ ఐడీ ఏంటి, మన మొబైల్ నంబర్ ఏంటి, మన ఆధార్ కార్డ్ నంబర్ ఏంటి, మన పాన్ కార్డ్ నంబర్ ఏంటి, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ అడుగుతదనమాట. ఓకే. ఇవన్నీ అడిగిన తర్వాత మనం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనల్ని నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటి అనంటే, మా దగ్గర ఇట్లాంటి గేమ్స్ ఉన్నాయి అని ఒక ఎర్ర చూపిస్తారు. ఈ మనిషికి ఆశ చూపిస్తారు. బెట్టింగ్ యాప్ అనేది యాక్చువల్‌గా గేమ్స్‌కి సంబంధించిందా? లేకపోతే దీనికి ఇన్వాల్వర్‌గా ఎవరైనా ఉంటారా సార్? ఇది యాక్చువల్లీ బ్యాంకర్స్ ఏంటనంటే, గాని, లైక్ బ్యాంకర్స్ గాని ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ అమౌంట్ విత్‌డ్రాస్ అని చెప్పేసి చెప్తున్నారు కదా! దీనికి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎవరైనా బ్యాంకర్స్ ఉంటారా? యాక్చువల్‌గా ఇదేంటంటే ఫ్రాడ్‌స్టర్స్ దీన్ని యాప్‌లను తయారు చేయడము, ఓకే సార్. తయారు చేసేసి మార్కెట్‌లోకి ఇట్లాంటి యాప్స్‌ని వదిలి డబ్బులు మీకు రూ. 100 పెడితే రూ. 1000 వస్తాయి, రూ. 1000 పెడితే 10,000 వస్తాయని ఇట్లా డబ్బులను ఎర్ర చూపిచ్చేసేసి ప్రజలకు వీళ్ళేం చేస్తారంటే తన యాప్స్‌ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసినాం. లాస్ట్ వారం రోజుల నుంచి దాదాపు 11 మంది పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఓకే. సో, వాళ్ళంతా సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీసు, మూవీ యాక్టర్సు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు. వీళ్ళ ద్వారా ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేపిస్తారు. ప్రమోట్ చేసుకొని వాళ్ళు ప్రజలను వాళ్ళ సైడ్ అంటే వాళ్ళ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఆ యాప్ ద్వారా వాళ్ళని ఆట ఆడడానికి ప్రోత్సహిస్తుంటారు. ఓకే. ఆ ప్రోత్సాహం ప్రేరేపించడం ద్వారా వాళ్ళ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేసుకొని ఏ ఆట పడితే ఆ ఆటకు డబ్బులు ఫస్ట్ వీళ్ళు క్యాష్ లోడ్ చేసుకొని వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఇంకోటి రాగానే వాళ్ళకు ఫస్ట్ మేము మీకు బోనస్‌లు ఇచ్చేస్తాము. మీరు రూ. 10 రీచార్జ్ చేసుకోండి, రూ. 100 రీచార్జ్ చేసుకోండి అని వీళ్ళకొక ఎర్రేసి బోనస్‌లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసేసి పాపము జనాలు ఏం చేస్తారంటే, అరే నాకు రూ. 100కు రూ. 1000 బోనస్ వస్తుంది కదా అని ఆలోచన చేసేసి ఈ బోనస్ గురించి ఆశపడి వాళ్ళు ఏం చేస్తారంటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని రూ. 100, రూ. 200, రూ. 1000 ఏందో దాంట్లో డబ్బులు లోడ్ లైక్ చేసుకుంటారు. వెల్కమ్ బోనస్ అలా. ఎగ్జాక్ట్‌లీ. వెల్కమ్ బోనస్ అంటారు. సో, బ వెల్కమ్ బోనస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఆటలు ఆడడం స్టార్ట్ అవుతది. ఈ ఆటలు ఎంత వ్యసనంగా తయారవుతాయంటే వీళ్ళకు, వాళ్ళు రూ. 100 అయిపోగానే మళ్ళీ ఇంకో రూ. 100, మళ్ళీ ఇంకో రూ. 100, మళ్ళీ ఇంకో రూ. 100, మళ్ళీ ఇంకో రూ. 1000 ఇట్లా అమౌంట్ పెరుగుతూ నేను చెప్తుంది ఏందంటే చిన్న చిన్న అమౌంట్‌లు గానీ చాలా పెద్ద పెద్ద అమౌంట్స్‌తో వాళ్ళు ఆట ఆడడం అనేది జరుగుతుంది. సో, అక్కడ ఏమవుతది అనంటే నాకు 100 పెడితే రూ. 1000 వస్తాయి, 1000 పెడితే 2000 వస్తాయి. ఇనిషియల్లీ వీళ్ళకి ఎట్లా ఉంటదంటే రూ. 100 పెట్టినప్పుడు ఇంకో రూ. 10, రూ. 20 వీడు గెలుస్తూ ఉంటాడు. గెలిచినప్పుడు ఏమైద్దంటే మనిషికి ఆశ పెరిగిపోతది. ఆశ పెరిగిపోవడం వల్ల ఏమవుతది అనంటే ఈ 100ను గూడా దాన్ని 1000 చేస్తా, 10,000 చేస్తా. ఓకే. అప్పుడెప్పుడో ఒక 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 యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మధ్యలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ హ్మ్, ఏందది షాపింగ్‌కెళ్ళాలా, నేను డీమార్ట్‌కి ఎక్కడికో ఎళ్ళాలా అంటే, నా దగ్గర డబ్బులున్నాయా నీ దగ్గర అంటే, ఇగో చూడు అని చెప్పేసేసి ఇట్లా మొబైల్‌లో చూపించుకుంటూ, ఇంగో నీకు నేను ట్రాన్స్‌ఫర్ చేసేసిన చూడు డబ్బులు అని చెప్పేసేసి అనడం కూడా జరిగింది. రీజన్ ఏంది? అంటే ఇంత ఇన్‌స్టంట్‌గా డబ్బులొస్తాయి అనేది వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌లను లేకపోతే సెలబ్రిటీల ద్వారా మనుషులను మభ్యపెట్టడం దీన్ని ముఖ్య కారణం. ఇది కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మొబైల్ త్రూనే ఉంటుందా సార్? అవునమ్మా. మొబైల్ త్రూలో ఉంటుంది. దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది అనంటే సేమ్ నేను చెప్పిన కదా ఇందాక. ఫస్ట్ మన నేమ్ ఎంటర్ ఫస్ట్ మన ఫుల్ నేమ్ అడుగుతది. అడిగిన తర్వాత మనకు మొబైల్ నంబర్ ఎంటర్ చేయమంటది. మెయిల్ ఐడీ అంటది. దాని తర్వాత మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ. దీంట్లో ఇంకొక లాస్ ఏంటంటే, ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్‌లీ షేర్ అవుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా షేర్ అవుతది? మన మెయిల్ ఐడీ ఇప్పుడు మెయిల్ ఐడీ. మనము జనరల్‌గా మీరు ఒక
పాత రోజులలో అంటే మొబైల్ నంబర్స్ రాసుకోవడానికి మనము బుక్స్ వాడేవాళ్ళం. ఇప్పుడు బుక్స్ లేవు, అంతా మొబైల్ నెంబర్స్ మనం మెయిల్ ఐడీలో స్టోర్ అయిపోతాయి. ఈ మెయిల్ ఐడీని మనం వేరే మొబైల్ చేంజ్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఈ మెయిల్ ఐడి ఇన్స్టాల్ చేసుకొని మెయిల్ ఐడి దాంట్లో యాప్లో వేస్తే సరిపోతుంది, మనకు మన కాంటాక్ట్ నెంబర్స్ అని వస్తాయి. ఇదే మెయిల్ ఐడిని మనము ఈ బెట్టింగ్ యాప్ల్లో ఇవ్వడం ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమేమైతే మన మెయిల్ ఐడిలో ఉన్నాయో అన్ని ఇన్ఫర్మేషన్లు ఈ ఫ్రాడ్స్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సేమ్ మన బ్యాంక్ అకౌంట్, ఇప్పుడు ఎట్లా పడితే అట్లా లింకులు పంపించేసేసి బ్యాంకులో నుంచి డబ్బులు లూటీ చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ కూడా ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని వాడి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని మనకు లింకులు పంపించేసేసి మన డబ్బులు కాజేయడానికి ఇది కూడా ఒక ఆస్కారం అవుతుంది. సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ వీళ్ళు రిజిస్ట్రేషన్ అప్పుడే తీసేసుకుంటారు. మన కాంటాక్ట్స్ని అలౌ చేయించడము, సో మనకు నోటిఫికేషన్స్ వస్తాయి వాటిని అలౌ చేయించడము, వీటన్నిటిని అలౌ చేయించడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ ఫస్ట్ ఇనిషియల్గా ఏదైతే మనం అనుకుంటున్న మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వీళ్ళు ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్స్లలో ఎవరెవరికి అమ్ముతారు అనేది ఇంకా వాళ్ళు ఆ డేటాని వచ్చిన దాన్ని బట్టి ఆ డబ్బులకు వాళ్ళు అమ్ముకోవచ్చు. దీనివల్ల ఫినాన్షియల్ రిస్క్స్ కూడా ఉంటాయి కదా సార్? చాలా చాలా ఉంటాయి. ఫినాన్షియల్ రిస్క్ ఎట్లా ఉంటుంది అంటే మీకు 100 రూపాయలు పెడితే నాకు 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయని ఏదైతే మనిషి ఆశాజీవి ఇన్స్టంట్ అమౌంట్ కోసం మనిషి ఆశాజీవి అయ్యి దాని గురించి పరిగెత్తుతాడో దానివల్ల 10,000 లోడ్ చేసినప్పుడు 10,000 20,000 వస్తాయి అనుకోవడము, మళ్ళీ ఆ 10,000 పోగానే మళ్ళీ ఇంకో 10,000, పళ్ళ 10,000 పోగానే ఇంకో ఇట్లా అంతు లేనటువంటి డబ్బులను మనల్ని ఆ యాప్లు లోడ్ చేయిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటి లాసులు అవన్నీ మనం ఎట్లా బేర్ చేయాల్సి వస్తుంది అంటే డబ్బులు ఒకసారి పెడుతున్నప్పుడు మనకు డబ్బులు పోతూనే ఉంటాయి. పోతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఆటలో పోతే దీన్ని నెక్స్ట్ ఆటలో కొట్టేయచ్చు, మనల్ని ఇట్లా వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి మన డబ్బులన్నీ కాజేస్తుంటారు. ఇప్పుడు చాలామంది మీరు చూస్తే రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది సూసైడ్ల బారిన పడుతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. అంటే వీడియోలు రిలీజ్ అవుతున్నాయి మనం చూస్తుంటే. ఈ మధ్యకాలంలో అయితే ఈ వీడియోస్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. ఎట్లా సూసైడ్ల వీడియోస్, లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా, ఇట్లాంటి వీడియోస్. ఎందుకంటే వాళ్ళు ఈ డబ్బులు ఇప్పుడు ఆ యాప్స్ ఆడే వాళ్ళ దగ్గర లిమిటెడ్ డబ్బులు ఉంటాయి, వాడు దాన్ని అన్లిమిటెడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు దాన్ని చేస్తుంటారు. సో ఈ లిమిటెడ్ డబ్బులను ఎప్పుడైతే అన్లిమిటెడ్ చేసుకుందామని అనుకుంటాడో అప్పుడు ఏం చేస్తాడంటే అప్పులు చేస్తూ ఉంటాడు. ఒక ఫ్రెండ్ దగ్గర 10 రూపాయలతో స్టార్ట్ అయిన అప్పు అది 10,000 కాదు, 10 లక్షలు కాదు, కోటి రూపాయలకు కోట్లకు కూడా పోతుంది అనమాట. ఇది మేజర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అడిక్షన్ ప్రాబ్లం చాలా. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఒకప్పుడు ఏముంటుండేనంటే చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో మనం ఏం చేసేవాళ్ళం అంటే, అరే నీకు ఒక బాల్ కొనిస్తా, లేకపోతే నీకు ఒక టాయ్ కొనిస్తా అని చెప్పి వాళ్ళని బయటికి వెళ్ళి ఆడుకోమనేవాళ్ళం. ఈరోజు ఏమైపోయింది, పుట్టిన పిల్లోడు కూడా మొబైల్ ఫోన్ తీసుకొని ఈ మొబైల్ ఫోన్తో చూసుకుంటూ కూర్చుంటున్నారు. సో ఇట్లనే సేమ్ ఈ మొబైల్ ఫోన్ ఎడిక్షన్ ఎట్లుందో పిల్లలకు, సేమ్ ఎడిక్షను మనము బెట్టింగ్ యాప్స్ ద్వారా జనాలకు ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఈ బెట్టింగ్ యాప్లో నేను 100 రూపాయలు పెడితే నాకు 1000 రూపాయలు ఇన్స్టెంట్గా ఇట్లా వచ్చేస్తాయి అనే అదొక మైండ్ సెట్ తయారైపోయింది మనుషులది. సో అది రెగ్యులర్గా చేయడం వల్ల అడిక్షన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ అడిక్షన్, డబ్బుల మీద ఆశ. ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు ఎక్కడి నుంచైనా తీసుకొని వచ్చినాను అని అంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా 100 రూపాయలు. సో ఈ డబ్బులు ఇవ్వాలా రిటర్న్ ఇవ్వాలా అనే ఈ ఇబ్బందిలో వాళ్ళు ఏం చేస్తారంటే 100ను 1000, లక్షను కోట్లు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా క్యాష్ లోడ్ చేసేసి దాంట్లో నుంచి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం అవన్నీ జరుగుతుంటాయి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్కి మీ మోటివేషన్ స్పీచ్ సార్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయకుండా ఉండడానికి? మా మోటివేషన్ అంటే ఏం లేదు. బెట్టింగ్ యాప్స్ అనేది అదొక చాలా పెద్ద ఫ్రాడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో యువత చాలా అడ్వాన్స్డ్ థింకింగ్, అంటే ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లాంటి మంచి అంటే కొత్తగా ఇవి వస్తున్నాయి, డెవలప్మెంట్స్ వస్తున్నాయి. సో వీటి మీద మన దృష్టి పెట్టి ఇప్పుడు మనము భారతదేశంను ఒక ప్రపంచంలో ఒక కాంపిటేటివ్ కంట్రీగా మనం తీసుకొని వెళ్ళాలి అనే ఈ ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళాలి. కానీ అనవసరంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనుకొని అనవసరంగా డబ్బులు పోగొట్టుకొని అది డబ్బులు అప్పులు చేసుకొని దాన్ని ప్రాణాల మీదకి తెచ్చుకొని మీకు, మీ ఫ్యామిలీకి, మీ పేరెంట్స్కి, మీ భార్యకు, మీ పిల్లలకు మీరు దూరం అవ్వకూడదు. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.